హలో అండి, ఈరోజు ఆలు కుర్మా కర్రీ అనేది మీకైతే వీడియోలో చూపిస్తాను. ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు వీడియో. అండ్ పూర్తిగా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే వీడియో అయితే అర్థమవుతుంది. రైట్, వెళ్దాం రండి. బిఫోర్ అయితే ఆయిల్ పోసేసుకొని బగారా పువ్వు వేసుకున్న తర్వాత మిక్స్ అయితే వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి, మంచిగా ఫ్రై అవుతుంది మిక్సీ. తర్వాత అయితే ఆనియన్ పేస్ట్ అయితే వేసాను. తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సో సాల్ట్ ఒకసారి వేసాను, మీకు 2 సార్లు అయితే చెప్పాను. సో ఇదంతా కూడా మిక్స్ చేసుకోండి బాగా. ఇదంతా కూడా ఫ్రై అవ్వాలి బాగా. మనకి ఎర్రగా ఫ్రై అయ్యాక మిగతా గ్రేవీ ఐటమ్ అయితే వేసుకోవాలి. ఇది ఫ్రై అవుతున్న టైంలో గరం మసాలా అయితే వేసుకోండి. తర్వాత మిక్స్ చేయండి. ఇప్పుడే మసాలా ఫ్లేవర్ స్టార్ట్ అవుతుంది. మనం ఫ్రై చేసేటప్పుడు గ్రేవీ ఐటమ్ ఫ్రై అయిందో లేదా అనేది ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ పైన ఆయిల్ ఫామ్ అవుతుంది. ఆయిల్ ఫామ్ అయిందంటే గ్రేవీ ఫ్రై అయినట్టు. ఇప్పుడు మనకి గ్రేవీ ఫ్రై అయిపోయినట్టు. నెక్స్ట్ ఐటమ్ అంటే మనం వేసుకోవాలి. ఇలా మనం కలుపుతూ ఉండాలి, లేదంటే మాడుతుంది, కింద అడుగుంటుంది. అందుకే మనం కలుపుతూ ఉండాలి. తర్వాత అయితే మనం పుదీనా వేసుకున్నాక కలుపుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకున్న అల్లం పేస్ట్ వేసుకుందాం. అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే మళ్ళీ ఇంకొంచెం గరం మసాలా వేసుకుందాం. అల్లం వేసాక ఇంకొంచెం గరం మసాలా అయితే వేస్తున్నాను. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకుందాం. తర్వాత పసుపు, కలర్కి తగ్గంత పసుపు వేసుకోండి. టమాటా పేస్ట్ ఫ్రై చేసుకోండి. అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. కూడా మిక్స్ చేసుకున్నా. మనకి గ్రేవీ ఐటమ్ మొత్తం రెడీ అయిపోయినట్టే. ఇంకొక ఐటమ్ ఉంది గ్రేవీ ఐటమ్, అది మీకు చూపించలేదు వీడియోలో. సో మసాలా రెడీ చేసుకున్నాము, చూస్తున్నాము వీడియోలో. టమాటాలు వేసుకున్న తర్వాత అయితే మనం కారం, ఉప్పు, ధనియా పౌడర్ అయితే వేసుకున్నాము. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా. కారం మనం చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మిక్స్ పేస్ట్ వేసాం కాబట్టి కారం కొద్దిగా తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం థిక్నెస్ అవుతుంది, టైట్ అయిపోతుంది కర్రీ, కారం వేసాం కదా. సో అంతా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ అయితే వేస్తాము. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఆలుగడ్డలు వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు వేసుకొని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. తర్వాత వాటర్ అయితే పోసుకున్నాము. తర్వాత అయితే వాటర్ పోసాము. ఇప్పుడు ఆలుగడ్డలన్నీ కూడా మనం ఉడకబెట్టుకోవాలి. సరే, నేను ఒకసారి చూస్తాను, అది అవైలబుల్ ఉన్నాయి లేవా. 10కేనా అయితే చేస్తాను. చూస్తాను ఒకసారి అవైలబుల్ ఎన్ని ఉన్నాయో చూస్తా. ఎన్ని ఉన్నాయి టికెట్స్? లేదు, మనకు చూపిస్తుంది ఎన్ని ఉన్నాయి అనేది. సో ఇప్పుడైతే మనం ఆలుగడ్డ కుర్మాలో మనం పెరుగు అయితే వేస్తున్నాము. సో పెరుగు అనేది మనం వేసుకోవాలి. మనకి ఎంతైతే కావాలో అంత పెరుగు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కుర్మా అనేది మంచి థిక్నెస్ అయితే వస్తుంది. 4 kg పెరుగు అయితే వేసాము, సరిపోతుంది.
సో ఇప్పుడు స్లిమ్లో అయితే మనం ఉడకబెట్టుకుంటే ఇలా ఒక 10 నిమిషాల పాటు మనం ఉడకబెట్టుకుంటే కుర్మా మంచి థిక్నెస్ వస్తుంది, కర్రీ కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత అయితే మీకు చూపిస్తాను. ఆలు కుర్మా. సో ఫైనల్గా అయితే ఆలు కుర్మా అయితే రెడీ అయిపోయింది. సో ఇలా అయితే మనం ఆలు కుర్మా అయితే రెడీ చేసుకోవచ్చు. పూర్తిగా అయితే మీకైతే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా.